హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం చికెన్ కీమా ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీలో ఎంతమందికి చికెన్ కీమా గురించి తెలుసు? మటన్ కీమా ఉంటుంది, చికెన్ కీమా కూడా ఉంటుంది. నేను ఇది లుల్లులో తీసుకున్నాను. ఫస్ట్ కీమాని మంచిగా వాష్ చేసి పక్కకు పెట్టాలి. ఆ తర్వాత ఆయిల్, కొంచెం కీమాకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసుకొని దాంట్లో చెక్క, లవంగా, నెక్స్ట్ పచ్చిమిర్చి, టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకోవాలి. మంచిగా ఆనియన్ మంచిగా బ్రౌన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇది చికెన్ కి తొందరగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది, రైస్ లోకి అయినా బాగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది నేను లుల్లులో తీసుకున్నాను. ఇక్కడ బయట దొరుకుతుందో లేదో నాకు తెలియదు. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్. సింపుల్ గా చేసేయచ్చు, చాలా తొందర కుక్ అయిపోతుంది, తొందర అయిపోతుంది. కీమా కంటే ఇంకా ఫాస్ట్ ఉంటుంది. ఇది ఈ చికెన్ కీమా కాస్ట్ కూడా చాలా తక్కువ. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మటన్ కీమా కంటే చికెన్ కీమా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి టొమాటో వేయాలి. నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ కీమాకి ఒక 2 టొమాటోస్ తీసుకున్నాను. టొమాటోస్ మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. మంచి సాఫ్ట్ కావాలి. చికెన్ కీమాని ఎక్కువ సేపు కడగొద్దు, అది ముద్దగా అయిపోతుంది. జస్ట్ 1 టైం వాష్ చేసేసుకుంటే అయిపోతుంది. ఆల్రెడీ క్లీన్ గానే ఉంటుంది, జస్ట్ వాష్ చేసేసుకుంటే అయిపోతుంది. నేను ఇక్కడ ఎడిటింగ్ ది పెట్టినందుకు ముందే కీమా వేయక ముందుకే వేసినట్లు వచ్చింది. ఇట్లా నెక్స్ట్ టమాటా సాఫ్ట్ కాగానే కీమా వేసేసుకోవాలి. కీమాని మంచిగా వాష్ చేసుకొని స్టెయిన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కీమా వేసి కీమాని మంచిగా ఇట్లా కలుపుతూ ఉంటే ఇట్లా మొత్తం ఓపెన్ అవుతా ఉంటుంది. మొత్తం ఇట్లా సాఫ్ట్గా వస్తుంది. కీమాని మంచిగా కొద్దిసేపు ఏ మసాలాలు ఏం వేయకుండా మంచి దానిలోనే కుక్ చేయాలి. కొద్దిసేపు కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేయాలి మొత్తం కీమాని. మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఇది సపరేట్ అవుతుంది. సేమ్ ఇందాక ముద్దలాగా ఉండే కదా, ఇప్పుడు అది సపరేట్ అవుతూ ఉంటుంది. మంచి కొద్దిసేపు మూత పెట్టేసి ఫ్రై చేసుకున్న తర్వాత మిగతావి మసాలాస్ అవి వేసుకోవాలి. ఇందులో ఏ మసాలాస్ ఏది వేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా నార్మల్ కర్రీ లాగానే సాల్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అక్కడ నేను బ్రౌన్ రైస్ కూడా పెట్టాను పక్కకి. మీరు బ్రౌన్ రైస్ 1 గ్లాస్ రైస్కి ఎన్ని వాటర్ పోస్తారు, ఎన్ని విజిల్స్ పెడతారు నాకు కమెంట్లో చెప్పండి. ఇక్కడ ఇది ఒక 5 మినిట్స్ కుక్ అయితే చాలు. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొంచెం ఆయిల్ కుక్ అయితే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అందులోకి సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే గరం మసాలా కూడా వేసుకోండి. కొంచెం పాప స్పైసీగా తినదు కాబట్టి నేను కొంచెం గరం మసాలా అవాయిడ్ చేసేసిన. కారం, ఉప్పు, ధనియాల పొడి అంతే, పసుపు వేసి మసాలా అంతా మంచిగా పట్టేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మిక్సింగ్ ఇట్లా ముద్దగా కాకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ ఈ కీమా కానీ చికెన్ ఫ్రై కానీ ఇలాంటి కడాయిలో చేస్తేనే మంచిగా వస్తుంది టేస్ట్. ఫ్రై ఐటమ్స్ ఇలాంటి కొంచెం లోతుగా ఉండే కడాయిలో చేస్తేనే మంచిగా వస్తుంది. చూసిండే మొత్తం ఇట్లా మంచిగా ఫ్రై లాగా అయిపోతుంటది. ఇది చపాతీకి తింటే చాలా పూరీకైనా చపాతీకైనా పుల్కా అలాంటి దానికి చాలా టేస్ట్ ఉంటుంది. కానీ నేను రైస్కి కూడా టేస్ట్ చేసి చూసిన చాలా బాగుంది. జస్ట్ ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టు. చికెన్ సాఫ్ట్ ఉంటుంది కాబట్టి తొందర కుక్ అయిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ ఇట్లా ఆయిల్ పైకి తేలేంత వరకు పెడితే చాలు ఇంకా.
ఇంకా దించేసుకోవడమే ఉంటుంది. ఇంకేంటి, మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కమెంట్లో చెప్పండి. మీరు ఈ చికెన్ కీమా ఎప్పుడైనా ట్రై చేశారా, చేసుకున్నారా నాకు చెప్పండి కమెంట్లో. చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనిలో ఏ మసాలాస్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ మొత్తం వాటర్ అంతా ఇట్లా పైకి తేలుతూ ఉంటుంది. ఆయిల్ వాటర్ మొత్తం దానిలో నుంచే వచ్చేస్తుంది. మీకు ఇష్టం ఉంటే గరం మసాలా వేసుకోండి, లేకపోతే వేసుకోండి. చెక్క లవంగ పౌడర్ కూడా వేసుకోండి. ఉత్తి కారం ఉప్పు ధనియాల పొడితోటి టేస్ట్ బాగానే ఉంటుంది. కొంచెం గరం మసాలా వేస్తే ఏంటంటే ఘాట్ అయిపోతుంది. మంచిగా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. కొత్తిమీర వేసి దించేసుకోవడం, అంతే. సింపుల్గా, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఈ మధ్యలో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ముందు ముందు, ఇది ఇంకా స్టార్టింగ్లో కాబట్టి వీడియో కానీ ఆడియో కానీ అలా వస్తుంది. ముందు ముందు ఇంకా నేను చేంజ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. 200 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది నా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ.